అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇదిగో లంచం, అదిగో ఏసీబీ అంటూ ఓ అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టించాడో వ్యక్తి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగరం గ్రామంలో చోటు చేసుకుంది. దమ్మపేట మండల సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న మెరుగు వెంకటరత్నంను గత కొద్ది నెలల క్రితం ఖమ్మం నగరానికి చెందిన మద్దినేని వెంకట్ సంప్రదించాడు. తమ కుటుంబ సభ్యుల భూములను సర్వే చేసి నివేదిక సమర్పించాలంటూ సర్వేయర్ వెంకటరత్నంకు మద్దినేని వెంకట్ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సదరు దరఖాస్తుదారుడు పేర్కొన్నటువంటి వివరాలు తమ రికార్డుల్లో లేవని అటు కాలయాపన చేస్తూ వచ్చాడు సర్వేయర్ వెంకటరత్నం. ఈ నేపథ్యంలో సదరు భూములను సర్వే చేస్తే తనకు 1,50,000 రూపాయల లంచం ఇవ్వాల్సి ఉంటుందని కూడా డిమాండ్ చేశాడు సర్వేయర్ వెంకటరత్నం. అయితే మొత్తం 50,000కు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి బాధితుడు వెంటనే ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పక్కా పథకం ప్రకారం అనుకున్న విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తన బృందంతో కలిసి గాంధీనగరం గ్రామానికి చేరుకున్నాడు. గత కొద్దిసేపటి క్రితం అటు బాధితుడు మద్దినేని వెంకట్ నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటగా సర్వేయర్ మెరుగు వెంకటరత్నంను అకస్మాత్తుగా అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. వెంటనే కేసు నమోదు చేసి సదరు అధికారిని వరంగల్ జిల్లా కోర్టుకైతే తరలించారు. ఇటీవల కాలంలో ఏసీబీ అవినీతి అధికారుల్లో గుండెల్లో వణుకు పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తన బృందంతో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే వేగంగా స్పందిస్తూ అవినీతి అధికారులకు కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దమ్మపేట మండల రెవెన్యూ అధికారి మెరుగు వెంకటరత్నం ఏసీబీ అధికారులకు చిక్కడంతో ఒకసారిగా రెవెన్యూ అధికారుల గుండెల్లో మరొకసారి గులుబైతే రాజుకుందనే చెప్పుకోవాలి. ఏదేమైనా లంచం తీసుకోవడం నేరం అని చెప్పి పదే ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ అధికారి లంచం అడిగినా తమను ఆశ్రయించాలని, ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా స్పందిస్తామని ఏసీబీ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇది వీడియోలిస్ట్ నాయంద్రపుతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మద్దినేని వెంకట్ ఖమ్మం నివాసి అండి. దమ్మపేటలో స్థానికుడిని. మాకు ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి. మాకు ఎప్పుడు మా నాన్న అప్పటి నుంచి ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి. సో వాటి నిమిత్తం ఈ ధరణి వచ్చాక పాస్బుక్లు అన్నీ తీసుకున్నాము. మా చెల్లి అమెరికాలో ఉంటుంది. తను రీసెంట్గా అంతకుముందు వచ్చినప్పుడు అప్లై చేయడం కుదరలేదు. రీసెంట్గా ఒక 2 నెలల క్రితం అప్లై చేశాను. మా అన్ని ఓల్డ్ రికార్డ్సే, అన్ని బిఫోర్ 58 పట్టాలే, అన్ని సప్లిమెంట్ చేతారు, 4D అన్ని ఇష్యూ అయిన రికార్డే ఉందండి. సో ఫీల్డ్ సర్వేకి మండల్ సర్వేయర్ వచ్చాడు. వచ్చి ఇది నెల నుంచి జరుగుతుంది, మీ దాంట్లో ఈ నంబరు ఇక్కడ లేదు, ఆ నంబర్ ఇక్కడ లేదని అంటే నా దగ్గర అన్ని సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాయి. నేను చూపించాము, అన్ని సప్లిమెంటరీ చేతువారు ఇష్యూ అయినాయి, నా దగ్గర నకళ్ళు కూడా ఉన్నాయండి. మా మ్యాప్లో లేదన్నాడు. ఇది తప్పండి, మీకు రెవెన్యూ నాలెడ్జ్ లేకపోతే మరి నేనేం చేయలేను. కానీ ఇది మీకు అంటే బేసికల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ మండల్ సర్వేయర్కి చేతువారు, సప్లిమెంటరీ చేతువారు, సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ గురించి బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇతను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. ప్రతి దాంట్లో, ప్రతి అప్లికేషన్లో నాలుగు చాలామందిని వేధించాడు. డబ్బులు తీసుకుంటే పని చేస్తాడు, డబ్బులు ఇచ్చినా కూడా పని చేయడు. కాబట్టి నాకు ఇతన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకోవటం బాధగా ఉంది. అయినా కూడా ఎందుకు నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోయానంటే, ఒక ఎలిజిబిలిటీ, ఎఫిషియన్సీ, నాలెడ్జ్ లేని పర్సన్ 6 ఏళ్ల నుంచి ఈ మండలంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.